సరే కాని మూవీకెళ్దామా? తలపతి విజయ్, వారసుడు. ఈ రోజు వద్దులే, వీకెండ్ ప్లాన్ చేద్దాం. వీకెండ్స్లో నాకు అస్సలు కుదరదు. 2 వీక్స్ నుంచి మన మ్యారేజ్ హడావుడిలో పడి నేను పనులన్నీ వదిలేసా. ఏం పనులు? అదే మీమ్స్ ఎడిట్ చేయడం. మీమ్సా? మీమ్స్ అండి, మీమ్స్. అదే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటారు కదా, అది. మీమ్స్ అంటే నాకు తెలుసు, అయినా నువ్వు మీమ్స్ క్రియేట్ చేయడం ఏంటి? మీకు తెలీదా? నేను మీమ్స్ క్వీన్ పేజ్ కి అడ్మిన్ని విత్ 2 lakh సబ్స్క్రైబర్స్. మీమ్స్ పేజీ అడ్మిన్ వా? మరి పెళ్లికి ముందు ఎందుకు చెప్పలేదు ఇవన్నీ నాతో? ఇంత చిన్న విషయం ఎందుకా చెప్పడం అని. ఏమైందండి? ఏమన్నావు? అదే ఇంత చిన్న విషయం ఎందుకా చెప్పడం అని అన్నాను. మన పెళ్లి చూపులప్పుడు ఎంత పెద్ద పెద్ద విషయాలు చెప్పావో ఒక్కసారి గుర్తెచ్చుకో. నాకు బస్సులో విండో సీట్ అంటే ఇష్టం. నాకు కూడా. నాకు కొత్త బుక్స్ స్మెల్ అంటే ఇష్టం. నాకు కూడా. నాకు సినిమాస్ అంటే కూడా చాలా ఇష్టం. ఇంకా నాకు లేస్ ప్యాకెట్ లో గ్రీన్ కలర్ అంటే ఇష్టం. ఏఎంబీలో స్క్రీన్ నెంబర్ 5 అంటే ఇష్టం. షాగోస్ లో మటన్ బిర్యానీ అంటే ఇష్టం. స్నాప్చాట్ లో ఫిల్టర్స్ అంటే ఇష్టం. ఇంకేమన్నా మిగిలాయండి? ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడలేదు. అంటే మీరు క్యాప్ ఇస్తే మాట్లాడదామని. చిన్న చిన్నవన్నీ చెప్పావు కదా, ఈ విషయం ఎందుకు చెప్పలేదు? అంటే మీరు అడగలేదు కదా అని. నీలాంటిదే లెటర్ బాక్స్లో వేసి అడ్రస్ రాయడం మర్చిపోయిందంట. ఏంటది? ఏం లేదమ్మా. బాగా హర్ట్ అయినట్టున్నారు. మరబ్బరా. సర్లేండి, ఎన్నెన్నో అనుకుంటూ అన్ని జరుగుతాయేంటి. ఒకసారి నా పేజ్ చూడండి. 2 వీక్స్ బ్యాక్ పోస్ట్ చేసిన మేము ఎంత వైరల్ అయిందో చూడండి. ఎంత వైరల్ అయిందో, ఎన్ని కామెంట్స్, ఎన్ని లైక్స్ చూసారా? చూడండి చూడండి, ఎన్ని షేర్స్ వెళ్ళాయో. ఒక్క నిమిషం చెప్పరా. అక్క, మన ఫేమస్ మేము ఎవరు దొబ్బేశారక్క. ఎవడాడు? ఎవడు జంపింగ్ చెప్పంగంట అక్క. నేను కాల్ చేసి అడిగితే అది దొబ్బేయడం కాదు, తస్కరించుట అని నా మీదే పంచలేస్తున్నాడక్క. మన నెంబర్ పెట్టరా, అయిపోయి నా చేతిలో. సరే పెడుతున్నా. మీనా. రే జంపింగ్ చెప్పంగా, ఎవడ్రా నువ్వు? అడ్రస్ పెట్టు, ముందు అడ్రస్ పెట్టు. రే నీకు దమ్ముంటే అడ్రస్ పెట్టరా. 3 రోజుల నుంచి కష్టపడి మీమ్స్ చేస్తే క్రెడిట్స్ చూపేస్తావా? ఎట్టకారంగా ఉన్నట్టుంది వీడికి. మీమ్స్ క్వీన్ అంటే ఏమనుకుంటున్నాడో ఏమో. ఏదైతే అదైంది, దీన్నెవ్వ తగ్గేదేలే. మీరు పెళ్లి చూపులప్పుడు ఒక విషయం చెప్పారే, గుర్తుందా? మీ గురించి ఏదైనా చెప్పొచ్చు కదా. నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ అండి. చిన్నప్పుడు బోల్డెన్ మెడల్స్ కూడా వచ్చాయి. అదంతా ఒకప్పుడు. అదంతా నాకు తెలీదు. ఈ రోజు వాడికి పగిలిపోవాలి అండ్ మీరు నాకు సపోర్ట్ చేయాలి, అంతే. కూల్ మీనా, కూల్. టైం చూసావా ఎంత అయిందో? అయినా నీ మేమే ఒకటి దొంగతనం చేశాడంటే నువ్వెంత టాలెంటెడ్ ఆలోచించు ఒకసారి. అంటే అన్నాడుగా, నా ఊహ ఎంత బాగుంది. ఆ టాలెంట్ అంతా ఉపయోగించి ఇంకొక మీమ్ క్రియేట్ చేయి, వైరల్ అయిపోవాలి. అంతేనంటారా? సరే ఓకే, ఈ రోజు నైట్ అంతా ట్రై చేస్తా. అయితే అయింది, లేదంటేనా? ఓకే.